హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే టమాటా పప్పు చేస్తున్నాను. ముందుగా అయితే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు పక్కన పెట్టుకోవాలి కట్ చేసి. నేనైతే ఒక టీ కప్ కందిపప్పు అయితే తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి అందులో తరిగి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం చింతపండు పులుపు కోసము, చిటికెడు పసుపు, వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేనైతే 4-3 పచ్చిమిర్చి వేసుకొని కారం అయితే వేసుకున్నాను. నేనైతే 3 విజిల్స్ అయితే రానిచ్చానండి. 3 విజిల్స్ తర్వాత తీస్తే ఇలా అయితే ఉంది. నేనైతే మెత్తగా అయితే కందిపప్పు ఉడికించలేదు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మెత్తగా అయితే నేను ఉడికించుకోలేదండి టమాటా పప్పుకి. మా అమ్మ చిన్నప్పుడు చేసేది, మా నాన్నకి చాలా ఇష్టం. అలా మా అమ్మ గుర్తొచ్చింది మళ్ళీ. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్నైతే తాలింపు అయితే పెట్టుకున్నాము. ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే లేదండి, అందుకే స్కిప్ చేశాను. చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ అయితే వేసుకోవాలి. మంచి సువాసన అయితే వస్తుంది. అది కొంచెం వేగిన తర్వాత మనం ఉడికించుకున్న టమాటా పప్పులో ఈ తాలింపు అయితే వేయాలి. నాకు వెల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి, నేను ఎక్కువ వేస్తాను. పోపు అయిన తర్వాత అందులో వేసేసేయాలి. చూస్తున్నారు కదా, వేసిన తర్వాత కొంచెం అయితే నేను వాటర్ పోసాను. దగ్గరగా ఉంది పప్పు ముద్దగా, సో కొన్ని వాటర్ వేసేసి నేనైతే కొద్దిసేపు ఉంచాను. వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మా అమ్మ చిన్నప్పుడైతే గిన్నెలో ఉడకబెట్టేది, కుక్కర్లో కాకుండా. అలా అయితే ఇంకా చాలా టేస్టీగా ఉండేది పప్పు. నేను ఒకైతే 2-3 మినిట్స్ అలా అయితే ఉంచాను. చూసారు కదా. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.